స్వాగతం. ఈరోజు మనం ఒక జాతి చరిత్రలో ఒక కీలకమైన మలుపుని పరిశీలించబోతున్నాం. ఇది ఒక నాయకుడి వీడుకోలు ప్రసంగం. కాని ఇది కేవలం వీడుకోలు కాదు. ఇదొక దేశానికి దిశానిర్దేశం, ఒక హెచ్చరిక, భవిష్యత్తుకొక నిబంధన లాంటిది. మనం చూస్తున్నది 1 సమూయేలు 12వ అధ్యాయం. సరిగ్గా ప్రవక్తైన సమూయేలు ప్రజలు ఎంతో కోరుకున్న రాజును వాళ్ళకిచ్చిన తర్వాత వారితో చివరిసారిగా మాట్లాడుతున్నాడు. ఒక శకం ముగిసి కొత్త శకం మొదలవుతున్న ఆ క్షణంలో అతని మాటలు ఒక దేశ భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాయో చూద్దాం. అవును, మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఇది కేవలం అధికారం చేతులు మారడం కాదు, ఇది ఒక జాతి మనస్తత్వంలో వస్తున్న మార్పు. మనస్తత్వంలో మార్పా? అవును, కొన్ని వందలేళ్లుగా న్యాయాధిపతుల పాలనలో ఉన్న ప్రజలు ఇప్పుడు ఇతే దేశాలలాగే తమకు ఒక రాజు కావాలని పట్టుబట్టారు. న్యాయాధిపతులలో చివరివాడైన సమూయేలు వాళ్ల కోరికను తీరుస్తూనే ఈ కొత్త వ్యవస్థకు కొన్ని నియమాలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే ఒక కొత్త రూల్ బుక్ రాస్తున్నట్టు అన్నమాట. ఒక విధంగా అంతే. అతను వాళ్ల నిర్ణయాన్ని అడ్డుకోలేకపోయాడు, కాని దాని పర్యవసానాలను నియంత్రించాలని చూస్తున్నాడు. ఈ ప్రసంగం ప్రారంభమైన తీరే చాలా నాటకీయంగా ఉంది. అతను తన సొంత రికార్డును ప్రజల ముందుంచుతాడు. ఇది కేవలం మాటలు కాదు, ఒక బహిరంగ సవాలు. అతను వృద్ధుడు, తల నెరిసిపోయింది, తన జీవితకాల సేవను గుర్తుచేస్తూ నేనెవని ఎద్దునైనా తీసుకుంటినా, ఎవని గార్ధబమునైనా పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసితినా అని సూటిగా అడుగుతాడు. ఎంత ధైర్యమైన మాటలవి! అవును, ఆ కాలంలో నాయకుల అవినీతి సర్వసాధారణం కదా. అలాంటిది ఒక నాయకుడు తనను తాను ఇలా విచారణకు నిలబెట్టుకోవడం వెనుక ఉద్దేశం ఏమైయుంటుంది? ఇదొక అద్భుతమైన వ్యూహం. రాబోయే కఠినమైన విమర్శలకు ముందు అతను తన నైతిక అధికారాన్ని స్థాపిస్తున్నాడు. అంటే నేను మాట్లాడటానికి అర్హుడిని అని ముందుగా నిరూపించుకుంటున్నాడు. సరిగ్గా. అతను కేవలం నేను నిజాయితీపరుడిని అని చెప్పడం లేదు, ప్రజలనే సాక్షులుగా నిలబెడుతున్నాడు. వాళ్ల నోటితోనే నీవు మాకు ఏ అన్యాయమైననూ చెయ్యలేదు అని చెప్పించుకుంటున్నాడు. ఒక నైతిక చదరంగం లాంటిదిది. అవును, ఈ చర్చ నుండి వ్యక్తిగత కక్షలను పూర్తిగా తొలగిస్తున్నాడు. ఇకపై ఇది సమూయేలు వర్సెస్ ప్రజలు అనే వాదన కాదు, ఇది వాస్తవాల గురించి, వాళ్ల ఎంపికల గురించి. దానికి తోడు దేవుణ్ణి, కొత్తగా అభిషేకించబడిన రాజును కూడా సాక్షులుగా నిలబెడతాడు. యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలను అంటాడు. అంటే ఆ కొత్త రాజుక్కూడా ఇది ఒక పరోక్ష సందేశం అన్నమాట. అదే నాక్కూడా అనిపించింది. అవును, అలా చేయడం ద్వారా కొత్త రాజుపై కూడా ఒక ఒత్తిడిని సృష్టిస్తున్నాడు. చూడు, ఇది నాయకత్వానికి ఉండాల్సిన ప్రమాణం. నా జీవితం ఒక తెరిచిన పుస్తకం. ఓ రాజా, నీ పదవీకాలం కూడా ఇలాగే జవాబుదారీతనంతో ఉండాలి అని చెప్పకనే చెబుతున్నాడు. అధికారాన్ని అప్పగించడమే కాదు, బాధ్యత యొక్క ప్రమాణాన్ని కూడా నిర్దేశిస్తున్నాడు. తన పదవీకాలం ముగింపును, కొత్తరాజు పదవీకాలం ప్రారంభానికి ఒక నైతిక పునాదిగా మారుస్తున్నాడు. అధికారం మారినా విలువలు మారకూడదనే ఒక బలమైన ప్రకటన ఇది. తన వ్యక్తిగత నిజాయితీని స్థాపించిన తర్వాత అతను హఠాత్తుగా వారి సమిష్టి చరిత్రవైపు మళ్ళుతాడు. వారి గతాన్ని ఒక అద్దంలా వాళ్ల ముందుంచుతాడు. ఇది చాలా శక్తివంతమైన మార్పు. అవును, అతను ఒక చక్రాన్ని గుర్తుచేస్తాడు. దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వం నుండి రక్షిస్తాడు, మోషే అహరోనులను పంపి వారికి స్వేచ్ఛనిస్తాడు. కాని స్వేచ్ఛ, సమృద్ధి వచ్చిన తరువాత వాళ్ళు తమ దేవుణ్ణి మర్చిపోతారు. ఆ కాలంలో ఫేమస్ అయిన బయలు దేవతలను, అస్తారోతు దేవతలను, వాటిని పూజించడం మొదలుపెడతారు. ఇది వారి ఆధ్యాత్మిక అవిశ్వాసానికి నిదర్శనం. ఖచ్చితంగా. ఫలితంగా దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగిస్తాడు. సీసెరా, ఫిలిష్తీలు, మోయాబు రాజు ఇలాంటి వాళ్ల చేతిలో ఓడిపోతారు. ఆ ఓటమి, ఆ కష్టాల మధ్యలో వారు మళ్లీ దేవునికి మొరపెట్టుకుంటారు. మేం పాపం చేశాం, మమ్మల్ని రక్షించు అని వేడుకుంటారు. ఆ మొర విన్న తరువాత దేవుడు మళ్లీ ఒక రక్షకుడిని, ఒక న్యాయాధిపతిని పంపుతాడు. అవును, సమూయేలు తన ప్రసంగంలో యెరుబ్బయలు అంటే గిద్యోను, బెధాను, యెఫ్తా వంటి వారి పేర్లను ప్రస్తావిస్తాడు. చివరకు చాలా ఆసక్తికరంగా తన సొంత పేరును కూడా ఆ జాబితాలో చేర్చుకుంటాడు. అంటే ఆ చక్రం పదే పదే పునరావృతమవుతూ ఉంటుంది. దేవుడు రక్షిస్తాడు, వారు మర్చిపోతారు, శిక్ష అనుభవిస్తారు, మొరపెడతారు. మళ్ళీ దేవుడు రక్షిస్తాడు. ఈ చరిత్రపాఠం చెప్పడంలో అతని అసలు ఉద్దేశ్యమేమిటి? ఇక్కడే అసలు పాయింటుంది.
ఈ చారిత్రక చట్రం ద్వారా సమూయేలు ఒక కీలకమైన వాదన చేస్తున్నాడు. సమస్య వ్యవస్థలో లేదు, మీ విధేయతలో ఉంది. దేవుడే మీ నిజమైన రాజు, మీ రక్షకుడు. ప్రతిసారీ మిమ్మల్ని ఆయనే కాపాడాడు. ఈ చారిత్రక వాస్తవాన్ని వాళ్ల ముందు పెట్టి ఇప్పుడు వాళ్ల నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నాడు. అవును, వాళ్లు రాజును కోరుకోవడానికి తక్షణ కారణం అమోనీయుల రాజైన నాహాషు నుండి వచ్చిన ముప్పు అని అతను ఎత్తుచూపుతాడు. ఆ ముప్పును చూడగానే వారు వందల ఏళ్లుగా తమను కాపాడుతూ వస్తున్న దైవిక నమూనాని దాన్ని మర్చిపోయారు. అంటే ఒక మానవ ముప్పును చూడగానే, కళ్లముందు ఒక శత్రువు సైన్యం కనిపించగానే వెంటనే ఒక మానవ పరిష్కారం కోసం పరుగులు తీశారు. ఖచ్చితంగా. వారి చరిత్ర మొత్తం దైవిక జోక్యంతో నిండి ఉన్న ఆ ఒక్క క్షణంలో భయం వారి విశ్వాసాన్ని జయించింది. అదే, ఇది వారి విశ్వాస వైఫల్యంగా అతను చిత్రీకరిస్తున్నాడు. సమస్య నాహాషు కాదు, సమస్య వారి ప్రతిస్పందన. గతంలో దేవుడు యెఫ్తానో గిద్యోనునో పంపినట్లే ఈసారి కూడా ఒక రక్షకుడిని పంపి ఉండవచ్చు. కాని వాళ్ళు ఆ నమూనాని నమ్మలేదు. ఇతరులలాగే మాకూడా ఒక రాజు కావాలి, కళ్లకు కనిపించే ఒక సైన్యాధిపతి కావాలి అని పట్టుబట్టారు. వారి భయమే వారి అవిశ్వాసానికి కారణమైంది. దేవుని అదృశ్య పాలన కంటే ఒక మనిషి దృశ్యపాలన వారికి ఎక్కువ భద్రతనిస్తుందని భ్రమపడ్డారు. కాబట్టి వాళ్లు కోరుకున్న రాజునిచ్చాడు, కాని అది అంత సులభం కాదు. వాళ్ల కోరికను తీర్చాడు, కాని దానితోపాటు ఒక పెద్ద షరతుల జాబితాను కూడా జతచేశాడు. రెండో మార్గాలను వాళ్ల ముందు ఉంచుతాడు. మొదటిది, మీరు మీ రాజు ఇద్దరూ దేవునియందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవిస్తే మీకు క్షేమం. ఇది చాలా స్పష్టంగా ఉంది. రెండో మార్గం ఇంకా స్పష్టంగా ఒక హెచ్చరికలా ఉంది. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును. ఇక్కడ రాజుకు ఎలాంటి మినహాయింపు ఇవ్వడం లేదు. లేదు, కొత్తగా వచ్చిన రాజు కూడా ఈ నియమానికి అతీతుడు కాదు. రాజు మరియు ప్రజలు ఇద్దరూ దేవుని చట్టం క్రింద సమానులే. అధికారం యొక్క అంతిమ మూలం సింహాసనం కాదు, దేవుడే అని అతను బలంగా పునరుద్ఘాటిస్తున్నాడు. కాని వాళ్లు రాజును అడగడం ఒక గొప్ప కీడు అని, ఒక పెద్ద తప్పు అని నిరూపించడానికి అతను కేవలం మాటలతో సరిపెట్టలేదు. అక్కడే కథనం ఒక అతీంద్రియ మలుపు తీసుకుంటుంది. అవును, ఇది గోధుమ కోతకాలము కదా అని ప్రజలను అడిగి ఆ సమయంలో ఉరుములు, వర్షం కోసం ప్రార్థిస్తాడు. ఇది వినడానికి సాధారణంగా అనిపించవచ్చు, కాని ఆ కాలం, ఆ ప్రదేశంలో దీని ప్రాముఖ్యత ఏమిటి? దీన్ని పెద్ద చిత్రంతో అనుసంధానించాలి. ఇస్రాయేల్లో గోధుమ కోతకాలం అంటే మే జూన్ నెలలు, పొడికాలమన్నమాట, డ్రై సీజన్. ఆ సమయంలో వర్షం పడదా? వాతావరణం చాలా స్థిరంగా, వేడిగా ఉంటుంది. వర్షం పడటం, ఉరుములు రావడమనేది దాదాపు అసాధ్యం. అది ప్రకృతి నియమాలకు విరుద్ధం. అలాంటి సమయంలో ఒక భయంకరమైన తుఫాను రావడమనేది ఒక అస్వాభావిక, భయానకమైన సంఘటన. ఓకే, ఇది కేవలం వాతావరణ మార్పు కాదు, ఇదొక దైవిక సంకేతం. సమూయేలు, చూడండి, ప్రకృతి యొక్క నియమాలను శాసించే దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తాడు, మీ చర్యపట్ల తన అసంతృప్తిని తెలియజేస్తాడు అని సవాలు చేస్తున్నాడు. తర్వాత సరిగ్గా అదే జరుగుతుంది. 18వ వచనంలో సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను, వర్షమును పంపగా అని ఉంది. ఊహించని ఆ ఉరుములు, ఆ వర్షం ప్రజల మనస్సుల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపియుంటాయి? అది కేవలం భయం కాదు, అది వారి ప్రపంచ దృష్టికోణాన్ని కుదిపేసిన సంఘటన. వారి తప్పు ఎంత తీవ్రమైనదో వారికి అర్థమయ్యేలా చేసిన క్షణమది. అవును, వారి రాజును కోరుకోవడమనేది కేవలం ఒక రాజకీయ నిర్ణయం కాదని, అది దేవుని పట్ల అవిశ్వాసం చూపడమని ప్రకృతి సాక్ష్యం చెప్పినట్లు అయింది. సమూయేలు మాటలు అతనివి మాత్రమే కావని, అవును, అవి దేవుని నుండి వచ్చినవని నిరూపించబడింది. ఖచ్చితంగా ఆ క్షణంలో ప్రజలపై దాని ప్రభావం తీవ్రంగా ఉంది. వారు వెంటనే జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి రాజును అడగడం ద్వారా తాము పాపం చేశామని ఒప్పుకుంటారు. మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితివి అని అంగీకరిస్తారు. ప్రజలను అంతగా భయపెట్టి వారి తప్పును వాళ్ల ముందుంచిన వెంటనే సమూయేలు వాళ్ళని శిక్షించాలని చూడడు. ఆశ్చర్యకరంగా అతని మొదటి మాట భయపడకుడి. చాలా అనూహ్యంగా అనిపిస్తుంది కదా? అవును, వాళ్ళని నిరాశలో, అపరాధ భావనలో వదిలేయకుండా వారికొక భవిష్యత్ మార్గాన్ని చూపిస్తున్నాడు. ఆ మార్గమేంటి? ఇక్కడే ఒక నాయకుడే నిజమైన గొప్పతనం కనిపిస్తుంది. వారి తప్పును వారికి చూపించడం యొక్క ఉద్దేశ్యం వారిని నాశనం చేయడం కాదు,
వారిని సరైన మార్గంలో పెట్టడం. సమూయేలు 2 వాగ్దానాలు చేస్తాడు. హ్మ్. 1 ప్రజలు ఎలా ప్రవర్తించాలో నిర్దేశిస్తాడు. యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. మళ్ళీ అదే ముఖ్య సందేశం. అవును, విగ్రహాలను అనుసరించవద్దని కూడా హెచ్చరిస్తాడు. అవును, ప్రయోజనములేని మాయాస్వరూపములను అంటే నిర్జీవమైన విగ్రహాలను అనుసరించవద్దని హెచ్చరిస్తాడు. ఎందుకంటే అవి రక్షింపలేనివి. రెండవ వాగ్దానం చాలా వ్యక్తిగతమైనది, చాలా శక్తివంతమైనది కూడా. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసినవాడనగుదును, అది నాకు దూరమగునుగాక అంటాడు. అంటే వాళ్లకోసం ప్రార్థన చేయడం తన బాధ్యత అని. అది మానేస్తే తానే దేవుని దృష్టిలో పాపం చేసినవాడినవుతానని చెబుతున్నాడు. ఇదొక నాయకుడి నుండి వచ్చే అసాధారణమైన నిబద్ధత. ఖచ్చితంగా. ఇది అతని పాత్రలో వచ్చిన మార్పును సూచిస్తుంది. అతను ఇకపై వారి రాజకీయ న్యాయాధిపతి కాదు. రాజొచ్చేశాడు కదా. అవును, కాని అతని పని అయిపోలేదు. అతను అధికారాన్ని కోల్పోయినా తన ప్రభావాన్ని కోల్పోలేదు. అతను దేవుడికి ప్రజలకు మధ్య వారధిగా, ఒక గురువుగా తన పాత్రను పునర్నిర్వచించుకున్నాడు. శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును అని కూడా వాగ్దానం చేస్తున్నాడు. అంటే అతను అధికారాన్ని వదులుకున్నా తన ప్రజల పట్ల తన బాధ్యతను వదులుకోలేదు. అధికారం చేతిలో లేనప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడటమే నిజమైన నాయకత్వం. చివరగా ఆ కఠినమైన హెచ్చరికతో ముగిస్తాడు. ఎలాంటి అస్పష్టతకు తావులేకుండా మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు అని చెబుతాడు. ఆశా మార్గదర్శకత్వం ఇచ్చినా చివరికి బంతి వాళ్ల కోట్లోనే ఉందని స్పష్టం చేస్తున్నాడు. ఎంపిక వారిదే, పర్యవసానాలు కూడా వారివే. అవును, ఆ హెచ్చరిక రాజుకు కూడా వర్తిస్తుంది. ఇది చాలా ముఖ్యం. రాజు ప్రజలకంటే గొప్పవాడు కాదు. ఇద్దరూ దేవుని చట్టానికి లోబడినవారే. ఈ ప్రసంగం మొత్తం యొక్క సారాంశమిదే. మీరు కోరుకున్న రాజు మీకు దొరికాడు, కాని ఆట యొక్క నియమాలు మారలేదు. అంతిమ అధికారం దేవునిదే. అంతే. ఒకసారి ముఖ్యాంశాలు చూస్తే, ఒక నాయకుడి వీడుకోలు ప్రసంగం, జవాబుదారీతనం, చరిత్ర యొక్క పదునైన జ్ఞాపిక మరియు భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన ప్రణాళికగా ఎలా మారిందో చూశాం. సమూయేలు మొదట తన వ్యక్తిగత నిజాయితీని స్థాపించి, ఆ తర్వాత వారి చరిత్రను గుర్తుచేసి, వారి తప్పును ఎత్తిచూపి, ఒక దైవిక సంకేతం ద్వారా దాన్ని ధృవీకరించి, ఆపై వాళ్లకొక విమోచన మార్గాన్ని అందించాడు. ఇక్కడి ప్రధాన సంఘర్షణ ఏంటంటే, ప్రజలు కోరుకున్నది అంటే ఒక రాజు వాళ్లకి దొరికాడు. కాని వారు దాన్ని ఎందుకు కోరుకున్నారో అంటే వాళ్ల భయం, విశ్వాస లోపం, దాన్ని ఎదుర్కోవలసొచ్చింది. సమూయేలు చేసింది ఒక రాజకీయ మేధావి చర్య అని చెప్పొచ్చా? చెప్పొచ్చు. ప్రజలు ఒక కొత్త అధికార కేంద్రాన్ని, రాజును కోరుకున్నారు. సమూయేలు దాన్ని తిరస్కరించలేదు. బదులుగా అతను ఆ కొత్త కేంద్రాన్ని అంతిమ అధికార కేంద్రం అంటే దేవుడి కిందకు తీసుకువచ్చాడు. అధికారాన్ని పునర్నిర్వచించాడు. సరిగ్గా. మీకు రాజు కావాలా? సరే, కాని గుర్తుంచుకోండి, రాజు కూడా జవాబుదారీనే అని చెప్పడం ద్వారా అతను విప్లవాన్ని నివారించి దాన్ని ఒక పరిణామంగా మార్చాడు. అంటే ఇది ప్రజల కోరికను గౌరవిస్తూనే వారిని సరైన మార్గంలో నడిపించే ఒక సున్నితమైన ప్రయత్నం. ఖచ్చితంగా. అతను వాళ్ళని తిరస్కరించలేదు, కాని వాళ్ల నిర్ణయం యొక్క నిజమైన పర్యవసానాలను అర్థం చేసుకునేలా చేశాడు. అతను రాజకీయ అధికారాన్ని కోల్పోతున్నప్పటికీ తన నైతిక, ఆధ్యాత్మిక అధికారాన్ని మరింత బలపరుచుకున్నాడు. ఈ ప్రసంగం ద్వారా అతను రాజుకు, రాబోయే తరాల రాజులందరికీ అతీతమైన ఒక మనస్సాక్షిగా నిలబడ్డాడు. నిజమే. ఈ కథనం విధేయత, నాశనం ఈ రెండిటి మధ్య ఎంపికతో ముగుస్తుంది. ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది. భయం లేదా అనిశ్చితి సమయాల్లో కనిపించని విశ్వాస ఆధారిత పరిష్కారం అందుబాటులో ఉన్నప్పటికీ మనం ఎంత తరచుగా మన కళ్లకు కనిపించే మానవ పరిష్కారాల వైపు మొగ్గు చూపుతాం. మన స్వంత జీవితాలలో ఒత్తిడికి గురైనప్పుడు మనం ఎలాంటి రాజులను అంటే తక్షణ భౌతిక పరిష్కారాలను కోరుకుంటామో మరియు ఆ ఎంపికలకు జతచేయబడిన షరతులు ఏమిటో మనం గుర్తిస్తున్నామా?